నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. కొన్ని సామాజిక రుగ్మతల మీద ఎన్నాళ్ళు మనం చర్చ చేస్తూ వచ్చాం. ఇప్పుడు అలాంటిదే మరొక విచిత్రమైన సమస్య మన దేశంలో తాండవిస్తోంది. అది నిరుద్యోగం. అంటే నిరుద్యోగ భారతం గురించి ఇవాళ కామెంటరీ బాక్స్లో మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు ఇటీవల ఒక విచిత్రమైన తీర్పు చెప్పింది. అధిక డిగ్రీ ఉన్న వ్యక్తి ప్యూన్ లాంటి జాబులు చేయకూడదు అని చెప్పి ఆ తీర్పు సారాంశం. ఒక బ్యాంకులో ఒక ఉద్యోగాన్ని సంపాదించిన ప్యూన్ కొన్నాళ్ల తర్వాత అతను డిగ్రీ చేసిన వ్యక్తిగా ఆ బ్యాంకు గుర్తించి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. అతను సరాసరి కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయాల్సిన వారికి కేటాయించిన ఉద్యోగాల్లో ఎక్కువ డిగ్రీలు ఉన్నవాళ్ళు, అంటే అధిక అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ తీర్పు చెప్పింది. ఇటీవల ఇది జరిగింది. అసలు పిహెచ్డీలు, ఎంఏలు, ఎంటెక్లు, బీటెక్లు, లాలు, ఎంబీఏలు చేసిన వ్యక్తులకి వారి అర్హతకు సరిపడా ఉద్యోగాలు వస్తే ఇంత చిన్న చిన్న ఉద్యోగాలకు ఎందుకు దరఖాస్తు చేస్తారు? వాళ్ళకి వాళ్ళే తగ్గించుకునే ప్రయత్నం చేయరు కదా. అసలంటూ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది, ఆర్థిక వనరుగా పనికొస్తుంది అనే ఉద్దేశంతోనే చిన్న చిన్న ఉద్యోగాలకు సైతం వాళ్ళు అప్లై చేస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ఈ తీర్పు తక్కువ స్థాయి ఉద్యోగాల పట్ల రక్షణ కల్పించేలాగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కువ డిగ్రీలు ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ అర్హత విద్యార్థులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అంశంగా కనిపిస్తుంది. ఇటీవల రాజస్థాన్లో 50,000 ప్యూన్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. దానికి 60 లక్షల మంది అప్లై చేశారు. వాళ్ళల్లో పిహెచ్డీలు, ఎంఏలు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఇందాక మనం చెప్పుకున్న ఆ డిగ్రీలు వాళ్ళందరూ ఉన్నారు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? నిరుద్యోగ సమస్య ఎంత భయంకరంగా తాండవిస్తుందో అనే అంశం కూడా తెలుస్తుంది. ఇక ఒక రాజస్థానే కాదు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న ఉద్యోగాలకు అధిక డిగ్రీలు చేసిన వాళ్ళు, అంటే ఎక్కువ స్థాయి డిగ్రీలు చేసిన వాళ్ళు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం ఏదో మనకు వచ్చిన ఆలోచన ప్రకారం చెప్పడం కాదు. స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 నివేదిక చెప్పిన అక్షర సత్యాలు ఇవి. 20-29 సంవత్సరాల వయసున్న వాళ్ళు మన దేశంలో 67% ఉన్నారని దాని ప్రకారం తెలుస్తుంది. వీళ్ళలో దాదాపు 75% మంది నిరుద్యోగులుగా ఉంటున్నారనేది దాని యొక్క సారాంశం, ఆ నివేదిక తాలూకు సారాంశం. అందుకే చిన్న చిన్న ఉద్యోగాలైనా సరే, ప్యూను, అటెండర్ అలాంటి ఉద్యోగాలైనా సరే, ఏదో ఒక ఉద్యోగం ఉంటే అది చిరుద్యోగం అయినా సరే మనం బతకడానికి పనికొస్తుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ అప్లై చేస్తున్నారు. మొన్న మధ్య ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సాధారణంగా డిగ్రీ స్థాయి వాళ్ళు సరిపోతారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే 55 లక్షల మంది అప్లై చేశారు. వాళ్ళల్లో దాదాపు 10% మంది పిహెచ్డీలు, 20% మంది ఎంఏలు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా మనకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష కూడా లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ స్వీపర్, వాచ్మెన్, పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగాలు ప్రకటించినా సరే ఎంఏలు ముందుకు వచ్చేస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం మన దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యని చెప్పక తప్పదు. ఇది దేశం సంగతి ఎలా ఉంటే, మన రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కొంచెం భారీ స్థాయిలో 14,000 అనుకుంటా నోటిఫికేషన్ వేస్తే లక్షల్లో అప్లికేషన్లు పెట్టారు. వాళ్ళల్లో పిహెచ్డీలు ఉన్నారు, ఎంఏలు ఉన్నారు, ఎంటెక్లు ఉన్నారు, ఎంబీఏలు ఉన్నారు, లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి తెలియట్లేదా ఎంత నిరుద్యోగం మన దేశంలో తాండవిస్తుందో అనేది? అంటే చిన్న చిన్న ఉద్యోగాలకు
అధిక విద్యార్హతలు ఉన్నవాళ్ళు అప్లై చేయడానికి వీల్లేదు అనే నిబంధన చిరుజొగ్గుల పాలిట ఒక మోస్తరుగా ఉపయోగకరమే కావచ్చు. మరి వీళ్ళంతా ఏమైపోవాలి? వీళ్ళ కోసం కూడా ఎక్కడో ఒక చోట ఉద్యోగాలు ఇవ్వాలి కదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతూ ఉంది. గతంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం కొన్ని నియామకాలు చేపట్టింది. ఆ తర్వాత మళ్ళీ పరిస్థితులు మారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కానీ గ్రామ సచివాలయాల్లో కేవలం 5,000 రూపాయలకే వాళ్ళ జీతాలు ఇచ్చి ఉద్యోగాలు చేయించారు. అంటే అంకెల్లో మాత్రం లక్షలు కనిపిస్తున్నాయి, కానీ జీతం చేతికి అందేసరికి 5,000 రూపాయలు అనడం అనేది కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించిన మళ్ళీ అదే సమాధానం, ఏదో ఒకటి వస్తుంది కదా అనే ఉద్దేశం. ఆ తర్వాత ప్రభుత్వం మారటం, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆ 5,000 కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది, ఒక్కో రకమైన పంథ ఉంటుంది. కనుక గతంలో కొనసాగించిన ఆ విధానాన్ని కొనసాగించాలన్న గ్యారంటీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి లేకపోవచ్చు. అదే ఇప్పుడు అప్పుడు లక్షల్లో చేరిన వాళ్ళందరి పాలిట శాపంగా మారినట్టుగా కనిపిస్తోంది. సో నిరుద్యోగ సమస్యను కొంతైనా తగ్గించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అనే కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టిన మాట వాస్తవం. సో అంటే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అంటే ప్రభుత్వానికి లేదు కనుక మీకై మీరే స్వయం సమృద్ధి చెందండి, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. స్కిల్ ఇండియా అంటే స్కిల్స్ పెంచుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశం. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలోనే అన్ని వస్తువులు తయారు చేసే కర్మాగారాలు పరిశ్రమల్లో చేరడానికి అవకాశం ఉన్న ఒక ఇంకా స్టార్టప్ ఇండియా దాంట్లో కొంతమంది యువకులు కలిసి ఏదో ఒక పరిశ్రమ లేకపోతే మరో సంస్థ ప్రారంభించుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీనికి ప్రభుత్వం కూడా కొన్ని మార్గాల ద్వారా రుణాలు ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. ఉదాహరణకు ముద్ర లాంటి ఒక పథకం యువతకు, అంటే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించుకోవడం కోసం. కానీ ఇక్కడ కూడా అనేక అవాంతరాలు, అనేక అడ్డంకులు, అఫ్కోర్స్ షూటీలు అలాంటి వాటికి జోలికి వెళ్ళలేకపోయినప్పటికీ ఎవరో ఒకరు ప్రభుత్వ పెద్దల అండ లేనిది, లేకపోతే ఏ రాజకీయ నాయకుని తాలూకు సహకారం లేనిది వీళ్ళకి లోన్లు అంత ఈజీగా వచ్చే అవకాశం లేకుండా, అందుకే అవి ప్రారంభించాలనుకున్నా కూడా వాళ్ళ ఆశలు అందని ద్రాక్ష పళ్ళులాగే అవుతాయి. అంటే రుణాలు సంపాదించుకోవడం అనేది ఇది ఒక పెద్ద దీనిగా తీసుకోవాలి. దేశంలో సగానికి పైగా యువకులు ఉన్నారు. అంటే యూత్ షేర్ ఈజ్ మోర్ దెన్ 50% ఇన్ ఇండియన్ పాపులేషన్లో 50% కంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు. వీళ్ళలో డిగ్రీ చేసిన వాళ్ళు 10 కోట్ల మంది పైనే ఉన్నారంటే ఆ సంఖ్య ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 3 కోట్ల మంది ప్రొఫెషనల్ కోర్సు, ఇంజనీరింగు, MBA అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక PhDలు, MAలు చేసిన వాళ్ళ సంగతి ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో కోట్లలో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉదాహరణకు కోట్లలో ఉద్యోగాల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం అక్కడక్కడ వేలల్లో మాత్రమే ఉద్యోగ నియామకాలు జరుగుతుండడం వల్ల ఈ నిష్పత్తిలో అత్యంత వ్యత్యాసం కనిపించి ఏదైతే అదే అనే స్థాయికి మన ఈ నిరుద్యోగ యువత వచ్చి అప్లై చేస్తుండడం అనేది కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. కేంద్ర ప్రభుత్వం మధ్య అగ్నివీర్ పేరుతో రక్షణ శాఖలోకి కొంతమందిని నియమించడం, అంటే వేలల్లో నియమించిన సంగతి, ఆ మాటకు వస్తే లక్షల్లో కూడా నియమించిన సంగతి. కానీ అక్కడ కేవలం 4 ఏళ్ళు మాత్రమే ఉంటే అది ఉండి లేని ఉద్యోగంగా ఉండటం వల్ల అది కేవలం లెక్కల్లో గణాంకాల్లో చూపించే ఒక సంఖ్యగానే మిగిలిపోతుంది. కనుక నిరుద్యోగులకు అది శాశ్వతమైన ఉపాధిని కల్పించే అంశంగా కనిపించట్లేదనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక ఇందాక మనం అనుకున్నట్టు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి రకరకాల స్కిల్ డెవలప్మెంట్ అలాంటివన్నీ ప్రారంభించిన అప్పటికి వాటిని అందిపుచ్చుకునేదానికి యువకులు అంతగా ముందుకు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న నైరాశ్యం. అవి చేసినా కూడా మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ఎంటెక్లు, బీటెక్లు లేకపోతే PhDలు చేసినా కూడా చిన్న ఉద్యోగాలకు అప్లై చేయాల్సిన అగత్యం ఏర్పడింది. మరి ఇప్పుడు ఒకవేళ ఈ స్కిల్స్ సంపాదించుకున్నా కూడా ఆ తర్వాత మనకి భవిష్యత్తు బాగుంటుందా అనే ఒక అనుమానం. అంటే సరైన క్యాంపెయిన్ జరగట్లేదు, దీనికి సంబంధించి ప్రచారం సరిగా జరగట్లేదు. అంటే ప్రభుత్వ సంస్థలు చేపడుతున్న స్కిల్ ఇండియా లేకపోతే ద స్కిల్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఎక్కువ మంది వాళ్ళని ఆకర్షించలేకపోవడానికి ప్రధానమైన కారణం
ప్రచార లోపమని మనం తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. ఇక విశ్వవిద్యాలయాలు మేధావుల నిలయాలుగా పేర్కొనే విద్యా సంస్థల్లో, ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీ మన దేశంలో, మన రాష్ట్రంలో దాదాపు 19 యూనివర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో ఎక్కువ శాతం యూనివర్సిటీల్లో అతిథి అధ్యాపకులు అంటే గెస్ట్ ఫ్యాకల్టీ, అలాగే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ద్వారానే మొత్తానికి నెట్టుకొచ్చేస్తున్నారు. దేశ స్థాయిలో ర్యాంకులు సంపాదించలేకపోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకుంటే, దీన్ని అధిగమించడానికి యువ నాయకుడు లేకపోతే యువ మంత్రి లోకేష్ గారి నేతృత్వంలోని విద్యాశాఖ ఇటీవలనే విశ్వవిద్యాలయాలలో అధ్యాపక నియామకాల కోసం 1523 పోస్టులని వేసింది. ఇది చాలా తక్కువ. 19 యూనివర్సిటీలకి 1500 పోస్టులు అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి 100 కూడా లేదు. అంటే వేలల్లో ఖాళీలు ఉన్నప్పుడు ఏదో అసలంటూ లేకుండా దానికంటే ఏదో ఒకటి వచ్చిందనే ఉద్దేశంతో యువకులంతా ఎగబడ్డారు అప్లై చేయడానికి. లక్షల్లో అప్లికేషన్లు వచ్చినట్టుగా, ఎందుకంటే లాస్ట్ డేట్ అయిపోయినట్టుంది, లక్షల్లో అప్లికేషన్లు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ అప్లికేషన్లు కూడా ఆన్లైన్లో ద్వారా పెట్టడం వల్ల కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సర్వర్లు సరిగా పనిచేయకపోవటం, లేకపోతే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ సమయానికి చాలామంది అప్లై చేయకపోవటం అనేది ఇంకొక కోణం. కాకుంటే ఈ 1523 ఉద్యోగాలు ఏ పార్టీకి వస్తాయనే చర్చ మాత్రం ఇప్పటికే మొదలైంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 224 చివరి నాటికి 1.5 కోటి మంది నిరుద్యోగులు ఉన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఎవరో చెప్పిన గణాంకాలు, ఉన్నత విద్యాశాఖే ఒక ఆర్టీఐ దరఖాస్తు చేసిన వారికి ఇచ్చిన సమాధానంలో తెలియజేసింది. దానిలో 3 మంది నిరుద్యోగులు ఉండడం అనేది ఇంకా అత్యంత విషాదకరమైనది. దీనికి తోడు ప్రతి ఏటా 3 కోట్ల మంది మళ్ళా కొత్త 3 లక్షల మంది డిగ్రీలతో బయటకు వస్తున్నారు. అంటే ఆ కోట్లకి ఈ లక్షలు మళ్ళీ యాడ్ అవుతున్నాయి. అంటే నిరుద్యోగుల సంఖ్య గ్రాఫ్ పెరిగిపోతుంది కానీ తరిగిపోవడం లేదు. ఎందుకంటే ఎక్కడో చోట ఉద్యోగాలు. ఇక ప్రైవేటు సంస్థలు ఇచ్చే ఉద్యోగాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. కాకుంటే ప్రతి ఏటా జాబ్ మేళాల పేరుతో చాలా చోట్ల కొన్ని కంపెనీలు నేరుగా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుంటుంటే ఏడాదికి ఒకసారి లేకపోతే ఏడాదిలో 2 సార్లు కొన్ని కంపెనీలు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక కోడలలో ఎక్కడో ఒక యూనివర్సిటీ స్థాయిలో ఎక్కడో పెట్టి జాబ్ మేళా చేస్తే దాంట్లో చూస్తున్న మన క్యూలు కనుక చూస్తే లక్షల మంది, అది ఏం ఉద్యోగం అనేది దాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో ఒక జాబు అనే దాని సాకుతో వాళ్ళందరూ ఎగబట్టం అనే దాన్ని చూస్తుంటే నిరుద్యోగం ఏ స్థాయిలో విస్తరించిపోతుందో అనే దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్న వాటిలో చాలా తక్కువ స్థాయి సంస్థలు మాత్రమే వస్తున్నాయి. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అవి ఈ జాబ్ మేళాల్లో, ఎందుకంటే వాళ్ళ ప్లేస్మెంట్ అనేది డైరెక్ట్ యూనివర్సిటీస్గా వెళ్ళిపోయి, ఒకవేళ ఆ టెక్నికల్ పర్సన్స్ కావాలంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో కావాలంటే వివిధ యూనివర్సిటీలకు వాళ్ళే ప్లేస్మెంట్ సెల్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని తక్కువ స్థాయిలో, అంటే అతి తక్కువ మందిని ఎంపిక చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప, ఇప్పుడు మనం అనుకున్న ఈ జాతరలాగా జరిగే జాబ్ మేళాల్లో రెస్టారెంట్లు, హోటళ్ళు, సెలూన్లు, షోరూములు, చిన్న కార్పొరేట్ విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, వీళ్ళు ఉద్యోగాల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఎలాంటి ఉద్యోగం అని చెప్పేశారు. ఉదాహరణకు సెక్యూరిటీ గార్డ్ అనే పేరుతో అక్కడ దానిలో ఉంటుంది నామన్క్లేచరు, కానీ వాళ్ళు రిక్రూట్ చేసుకునేది మాత్రం వాచ్మెన్లనే. సో చెఫ్ అనే పేరుతో ఇంకొంతమందిని రిక్రూట్ చేసుకుంటే హోటల్స్, రెస్టారెంట్లో, కానీ వాళ్ళకి ఇచ్చే ఉద్యోగం సర్వర్ ఉద్యోగం. స్టైలిస్ట్ పేరు చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో, అనే పేరుతో తీసుకుంటారు వాళ్ళు. హెయిర్ కటింగ్ దానికి పనికొచ్చేలాగా తీస్తున్నారు. ఇక అన్నిటికంటే ఆశ్చర్యంగా అంశం ఏంటంటే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు PRO, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఇట్ సౌండ్స్ వెరీ స్వీట్. PRO అనగానే చాలా పెద్ద స్థాయి అనుకుంటారు, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. విద్యా సంస్థలేమో ఇల్లు తిరిగి వాళ్ళ కార్పొరేట్ సంస్థలో స్టూడెంట్స్ని చేర్పించే కార్యక్రమం ఈ PROలు చేయాలా. ఇక రియల్ ఎస్టేట్ కంపెనీలకు వెళ్తే ఎక్కడెక్కడ షాపింగ్ మాల్లు లేకపోతే వీటి మార్కెట్లలో ప్యాంఫ్లెట్లు పట్టుకొని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేసి, సార్ మాకు మంచి వెంచర్ వచ్చింది సార్, మీరు ఏమన్నా హౌస్ తీసుకునే ఆస్కారం ఉందా, లేకపోతే ఆలోచన ఉందా అట్లాంటి. వాళ్ళ పేరు కూడా PRO అని. అంటే ఇల్లు తిరిగి రోడ్ల మీద ప్యాంఫ్లెట్లు పంచుతూ
కస్టమర్లను ఆకర్షించే కార్యక్రమానికి వాళ్ళు పెట్టిన ముద్దు పేరు పిఆర్ఓ. అయినా సరే దానికి కూడా వెళ్ళిపోతున్నారు. వాటికి టార్గెట్లు కొన్ని ఇస్తారు. మీరు ప్రతిరోజు ఇన్ని బుకింగ్లు చేసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ కూడా కొన్నాళ్లే పనిచేసి ఆ తర్వాత మానేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత బాగా ఉండవు కనుక వాళ్ళని అంటే కస్టమర్ని బుట్టలో వేసే అంటే ఆ పదం సరైనది కాకపోవచ్చు, అంటే క్యాప్చర్ చేసే స్కిల్ వాళ్ళ దగ్గర లేకపోవటం వల్ల కొంతకాలం మాత్రమే వాళ్ళు ఆ ఉద్యోగంలో కొనసాగి ఒక 2-3 నెలలు ఆ జాబ్లో చేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. కొన్ని సందర్భాల్లో ప్రకటించిన ఉద్యోగాలు వేరు, అక్కడికి వచ్చిన తర్వాత తీసుకునే ఉద్యోగాలు ఇందాక మనం చెప్పినట్టుగానే. అయితే సెక్యూరిటీ గార్డ్ అనేవాడు, వాచ్మెన్ అయిపోయి సెక్యూరిటీ గార్డ్ అనగానే చాలా ఊహించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే పోలీసులు హోమ్ గార్డులు వేసుకుని యూనిఫామ్ వేసుకుని అక్కడ కర్ర పట్టుకుని ఆడించవచ్చు అనుకుంటారు. కానీ అక్కడ అల్టిమేట్గా వచ్చేది ఒక అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్కి. ఎందుకంటే కొన్ని సంస్థలు ఏజెన్సీలు వీళ్ళందరూ రిక్రూట్ చేసుకుని అపార్ట్మెంట్లకి ఇండివిజువల్ హౌసెస్ కూడా వాచ్మెన్లను పంపించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో హైలీ ఎక్స్ప్లాయిటేషన్, ఎంత భయంకరమైన దోపిడీ అంటే మరి అక్కడికి కూడా ఈ పీజీలు అందరూ పోటీలు పడుతున్నారు కదా. చదువుకున్నవాడైతే ఇంకా మంచిది వాచ్మెన్గా చేస్తే, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో ఇంకా దేంట్లో మాట్లాడి సమాధానాలు చెప్పగలరు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సమాజానికి దిక్సూచికగా పనిచేసే మీడియా వ్యవస్థలో కూడా పరిస్థితులు అంతా బాగాలేవు. సో శాశ్వత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అతి తక్కువ మంది అయితే వేలల్లో ఉద్యోగాలు, అంటే వేల జీతాలకు ఉద్యోగాలు కాదు, వేలల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని కంట్రిబ్యూటర్స్ అంటారు. వాళ్ళు రాసిన దాన్ని బట్టి లేకపోతే ఫోటోలు తీసిన దాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి ఇది అమౌంట్ ఇస్తారు. దాన్ని మనం జీతం అనలేము, వేతనము అనలేము, రెమ్యునరేషన్ అంటారు, పారితోషికం అంటారు. సో జీవితాలన్నీ జీతాలతో ముడిపడిన వర్తమానంలో లేకపోతే ఎప్పుడైనా అంతే, ఎందుకంటే జీతంతోనే కదా మన జీవితం ముడిపడి ఉంటుంది. చోట అక్కడక్కడ కొన్ని అక్రమాలకు వాళ్ళు పాల్పడుతున్నారనే విమర్శను, నిందలను కూడా వాళ్ళు మోస్తున్నారు. అదే యాజమాన్యం కనుక వాళ్ళకి సరైన జీతాలు ఇస్తే ఇలాంటి సందర్భాలు రావు కదా. వాళ్ళు మనుషులే కదా. ఎవరో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నిటినీ తీసుకొచ్చి సమాజానికి చూపించి వాటి పరిష్కారాల కోసం ప్రతి క్షణం పనిచేసే ఇలాంటి కలం యోధులకు కడుపు నిండా నీళ్ళు లేవు, భోజనం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో మనం ప్రత్యేకించి ఊహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యంత సామాజిక బాధ్యత, ఈ ఉద్యోగాలన్నీ ఒక ఎత్తు అయితే సామాజిక బాధ్యతను సామాజిక స్పృహతో చేసేవాళ్ళు ఈ కలం యోధులు కనుక అలాంటి వాళ్ళే కడగళ్ళ కన్నీళ్లతో జీవితాలు నడుపుతూ ఉంటే ఇక నిరుద్యోగ సమస్య అనేది దాన్ని ఎవరు అడ్రస్ చేస్తారు? సో వాళ్ళకి సరిపడా జీతాలు ఇస్తే ఎలాంటి విమర్శలను ఎదుర్కొనే ఆస్కారం ఉండదు కదా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో అలాగా ఉద్యోగుల్ని ఆదుకునే యాజమాన్యాలు ఎప్పటికైనా వస్తాయా? ఇది ఒక పెద్ద ప్రశ్న. సో నిరుద్యోగ యువత, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ నిరుద్యోగత, చిన్న ఉద్యోగాలకు కూడా అప్లై చేయడం మొదలుపెట్టిన ఈ నిరుద్యోగత మరింతకాలం ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంటే నైరాశ్యంలో మునిగిపోయి కొంతమంది ఆఫ్కోర్స్ బలహీనలు ఆత్మహత్యలు చేసుకుంటారు, మరికొంతమంది కసి తీర్చుకోవడం కోసం అసాంఘిక శక్తులుగా మారిపోతారు. అలా మారిపోతే దీనికి ఈ పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. సో ప్రశ్నగానే మిగిలిపోకూడదు, దీనికి సమాధానం వెతకాలి. సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ కూడా ఉద్యోగాల విషయంలో విభజన చేసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో అలాంటి ఆస్కారం ఉందని మాత్రం తప్పనిసరిగా మనం చెప్పవచ్చు. అది ఉండకూడదని మనం భావించాలి. ఇది ఇవాల్టి కామెంటరీ బాక్స్ నిరుద్యోగ భారతం గురించి. మీకు నచ్చిందని, మీరు కొంతమంది అయినా దీనిలో బాధ్యులని లేకపోతే దీనిలో బాధితులని చెప్పి నేను భావిస్తూ మళ్ళా వచ్చేవారం మరొక సామాజిక రుగ్మత మీద మాట్లాడడానికి నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.